లేదు ఈ సిల్లి చిన్న చిన్న అరెస్టులు. ఆ కౌశిక్ రెడ్డిని ఏదో హీరో చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ఏమైనా చేస్తుందో తెలియదు కానీ ఆయన ఫోన్ను గుంజుకొని ఎర్రోళ్ళ శ్రీనివాస్ని అరెస్ట్ చేసి ఎస్ఐనో సిఐనో అడ్డుకున్నారని, ఉద్యోగుల విధులను ఆటంకం కల్పించారని. అరే ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ పోతే సిఐ అక్కడికి నుంచి తప్పించుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేకి ఉండేటువంటి విలువ ఇదేనా? ఎమ్మెల్యే అంటే ఏంది? వటీనే గెలుచుకుంటూ వచ్చిరా? మంచోళ్ళ షెడ్యూల్లో పక్కన పెడితే ఎమ్మెల్యే సిఐ ఎమ్మెల్యే స్థాయి కాదు. డీజీపీ కంటే పెద్ద ర్యాంక్ ఎమ్మెల్యే, చీఫ్ సెక్రటరీ కంటే పెద్ద ర్యాంక్ ఎమ్మెల్యేలను గౌరవించకుండా మీరే విలువలు తీసుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల విలువలు మీరే తీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పిలవకుండా, ఓడిపోయిన వాళ్ళను స్టేజ్ మీదకి పిలిచి, గెలిచిన ఎమ్మెల్యేలను పిలవకుండా, వారిని చేయకుండా, ఈ సంస్కారం సభ్యత రేపు పొద్దుగాల దెబ్బ కొడుతుంది. అది టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే గెలిచినటువంటి వాళ్ళను గౌరవించాల్సిందే. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలను గౌరవించాల్సిందే. ఎమ్మెల్యే స్థాయిని తగ్గించాల్సినటువంటి అవసరం లేదు. తాను ఆ స్థాయా కాదా ప్రజలు చూస్తారు. రేపు పొద్దుగాల ఈయన మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యే స్థాయిలో ఆలోచించట్లేదు, ఆయన ఆలోచన విధానం లేకపోతే రేపు పొద్దుగాల ఓడగొడతారు ప్రజలు. కానీ అధికారులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రోటోకాల్ పాటించాల్సిందే. ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని, ప్రతి చిన్నదాన్ని అదునుగా తీసుకొని ఎట్లా పడితే అట్లా వ్యవహరించడం అనేటువంటిది. టీఆర్ఎస్ చేసినైతే టీఆర్ఎస్ వాళ్ళకు ఆ దెబ్బ కొడుతుంది, కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్కి ఆ దెబ్బ కొడుతుంది, బీజేపీ వాళ్ళు చేసినా ఆ దెబ్బ కొడుతుంది. కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు విలువనివ్వండి. కొంత నిన్న మొన్న చూసినాం, మెదక్ పోతే స్థానికంగా ఉండేటువంటి ఎంపీ రఘునందన్ రావును పిలిచిరు, అక్కడ కలిసినటువంటి విషయాలను చూసినాం. లేకపోతే ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు పోతే ముఖ్యమంత్రి గారు కలిసినటువంటి విషయాలను చూసినాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అంబర్పేట ఎమ్మెల్యే వాళ్ళు పోతే సమస్యలు ముఖ్యమంత్రి విన్నారు. అది మంచి పద్ధతి. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ దగ్గరికి అన్ని పార్టీల నాయకులు పోతున్నారు, అందరూ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు పోతున్నారు, ఎంపీలు పోతున్నారు, కలుస్తున్నారు. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని ఎక్కడ తప్పు పట్టొద్దు. ఇవాళ సీఎం కలిసి నిన్న అరవింద్ పోయి కలిసి వచ్చిండు ముఖ్యమంత్రిని. జగిత్యాల దగ్గర నవోదయ స్కూల్కి, లేకపోతే నిజామాబాద్లో ఉన్నటువంటి నవోదయ స్కూల్కి భూములు ఇవ్వాలని చెప్పేసి అరవింద్ పోయిండు. అరవింద్ స్థానికంగా ఉండేటువంటి టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేని కూడా తీసుకుపోయిండు. ఇగో జగిత్యాలలో నవోదయ స్కూల్ వచ్చింది, మా ఎమ్మెల్యేని తీసుకొస్తున్నాం, ఇద్దరం కలిసి వచ్చినామని. అది కూడా మంచి సాంప్రదాయం. అది అరవింద్ చేసిన దాన్ని కొందరు ఆయనను విమర్శించవచ్చులే కానీ మంచిది. ఎంపీగా గెలిచిన తర్వాత ఎంపీ కింద ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు ఏది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో నవోదయ స్కూల్ వచ్చింది, భూమి జాగా కావాలి, స్థానిక రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కలిసిపోయి ముఖ్యమంత్రి దగ్గర అయ్యా ఇట్లా నవోదయ స్కూల్ వచ్చింది కాబట్టి ఆ 2 స్కూళ్ళకు మీరు వెంటనే భూమి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, దానివల్ల కూలీలకు డబ్బులు వస్తాయి, విద్యార్థులకు విద్య పెరుగుతుంది, ఆ నవోదయ స్కూల్ను ఆనుకొని అనేకమైనటువంటి డెవలప్మెంట్ కూడా సాగుతుంది. కాబట్టి అది కూడా మంచిదే. నిన్న మెదక్ ఏడుపాయల దగ్గర పోయినప్పుడు కూడా స్థానికంగా ఉండేటువంటి మెదక్ ఎంపీ, బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రి అట్లా అందరూ కలిసి అక్కడికి పోయిర్రు. అక్కడ పోతే మెదక్కు సంబంధించినటువంటి భూ కేటాయింపులు దానిపైన కూడా ఎంపీ అక్కడ వినతి పత్రాలు ఇచ్చారు, ముఖ్యమంత్రికి తీసుకున్నాడు, నేను ఖచ్చితంగా పరిశీలిస్తా అని చెప్పారు. మంచి పద్ధతి. అంబర్పేట ఎమ్మెల్యే వాళ్ళు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసిరు. సార్ మాకు ఇవి సమస్యలు ఉన్నాయి, వెంటనే తీర్చండి. నేను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాడు. పని అవుతుందా కాదా పక్కన పెడితే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడము, వాళ్ళ సమస్యలు విన్నవించుకోవడం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అనేటువంటిది గెలిచినటువంటి ఎంపీలు. ఇంకా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటే ఇక్కడ గెలిచిన ఎంపీలందరినీ కూర్చోబెట్టి పార్లమెంట్ అయ్యేటప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కేంద్రంలో వచ్చేటువంటి వాటిపైన అన్ని పార్టీల ఎంపీలు, మజ్లిస్ ఎంపీలు, టీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరినీ కూర్చోబెట్టి తెలంగాణకు సంబంధించి ఇగో మీ నియోజకవర్గాల్లో ఈ సమస్యలు ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం మేము లేఖలు రాసినాం, మీ తరపున కూడా లేఖలు రాయండి, రాజకీయం ఎన్నికల సందర్భంలో చూసుకుందాము, కానీ మీరు ఢిల్లీలో ప్రతిసారి అక్కడ మంత్రులను కలిసేటువంటి అవకాశం ఉంటుందని అది కూడా ఇనిషియేషన్ తీసుకోండి రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. మీకు రాజకీయం ఎప్పుడైనా చేసుకోండి, ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ మంచిదా, బీజేపీ మంచిదా, ఎంఐఎం మంచిదా ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ సాంప్రదాయం ప్రకారం మంచిగా అభివృద్ధిగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అందరూ కలిసిపోవడం అనేటువంటిది మంచిగా ఉంటుంది. ఈ సందర్భం వచ్చింది కాబట్టి అది చెప్పే అవకాశం వచ్చింది.